హాయ్ నమస్తే, నేను మీ మహిని. రాత్రి ఒక విషయం జరిగింది, మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. ఆ తప్ప రైటే మీరే చెప్పండి. అలాగే ఇంట్లో నేను పని చేయాలా వద్దనేది కూడా చెప్పేయండి మీరే. నేను తర్వాత చెప్తాను విషయం ఏంది అనేది. ఏం లేదు, రాత్రి టైం 1 గంట అవుతా ఉన్నది. మా మేడం వాళ్ళ అల్లుడు అయితే పని చేస్తా ఉన్నాడు ఇంట్లో, ఏదో కరెంట్ వల్ల. ఏదో ఒక్కడే కష్టపడుతున్నాడు అని చెప్పి సరే అని చెప్పి నేను హెల్ప్ చేద్దామని చెప్పి వెళ్ళాను ఆ ఇంట్లోకి. వెళ్ళాను. సరే ఏం బాబు అన్నాడు. ఏం సార్ అంటే ఈ మార వైర్లు పోయిండాయి, తయారు చేయి అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి నేను వైర్లు అతికిస్తా ఉన్నాను. మా సార్ అతనైతే కొంచెం డ్రింక్లో ఉన్నాడు, ముందాగా ఉన్నాడు. కానీ సరే అని చెప్పి నేను వైర్లు బిగిస్తా ఉన్నాను. వాళ్ళ భార్య వచ్చి లోపల ఉన్నది. సలాం చెప్పాను మేడంకి, సలాం బాబు అనింది. సరే అని చెప్పి నేను పని చేస్తాను. నేరుగా వచ్చి ఏదో ఒక వైరు రాంగ్ ఇచ్చిన అని చెప్పి నేరుగా వచ్చి తాగున్నాడు. నేరుగా వచ్చి కొట్టాడు నన్ను. కొట్టాలకల్లా నేను చేతులు పట్టుకొని ఏళ్ళు ఇలా నేను అంటే ఇంచినాను అనమాట ఏళ్ళు అతనికి. అతను నుండి లేదు కేసు పెడతాను చెప్పి నన్ను కొట్టడానికి దూకడానికి వస్తా ఉన్నాడు. అంతలోకి మా మేడం వాళ్ళ కూతురు వచ్చి వాళ్ళ మొగుని అయితే పట్టుకొని లేదు ఏమని కాకు అని చెప్పి నన్ను మా మేడం సైజ్ చేసి నువ్వు వెళ్ళిపో రూమ్లోకి అనింది. సరే అని చెప్పి నేరుగా రూమ్లోకి వచ్చి మా మేడంకి చెప్పాను నేను. మా మేడం చెప్పేలా సరే అని చెప్పి మా మేడం గట్టిగా అడిగేదానికి వాళ్ళ కొడుకులకి అందరికి ఫోన్ చేసి చెప్పింది. ఫోన్ చేసి చెప్పి నేరుగా పోయి అతను అడిగేదానికి పోయింది. సరే అని చెప్పి నేను ఏం మాట్లాడినారో అని చెప్పి నేను వెయిట్ చేస్తా ఉన్నాను. తీరా చూస్తే కలగనేది చూడండి, నిద్రలో కళ. అది నేను నిజం అనుకున్నా. ఇది ఎక్కడ మా మేడం మేడం రాలేదని వెయిట్ చేసుకొస్తున్నా. తీరాలు వచ్చి మీరు చెప్పండి, ఇప్పుడు ఆ ఇంట్లో ఉండాలన్నా బయటికి వెళ్ళిపోవాలన్నా మీరు చెప్పండి అబ్బా. ఎలా ఉంది బాగుందా? బాగున్నారా? అలా ఉంటుంది మనతో పెట్టుకుంటే. ఓకే మరి, బాయ్.